తెలుగు వాడుక భాష ఉద్యమ పితామహుడు గ్రాంధిక భాషలో ఉన్న తెలుగు వచనాన్ని ప్రజల వాడుక భాషలోకి తీసుకువచ్చి అందరికీ అందుబాటులోకి తెచ్చిన వ్యక్తి గిడుగు వెంకటరమణ మూర్తి పంతులు గారిని జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి పేర్కొన్నారు. గురువారం ఉదయం కలెక్టరేట్లో గిడుగు రామ్మూర్తి పంతులు 162వ జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ తెలుగు భాషా పండితుడు శ్రీ గిడుగు రామ్మూర్తికి ఒక విశిష్టమైన స్థానం కలిగి ఉందని అన్నారు. వాడుక భాష ఉద్యమకారకుడుగా ఆయన చేసిన కృషి వలన తెలుగు భాషకి మంచి ప్రాచుర్యం లభించిందని పేర్కొన్నారు. నిత్య వ్యవహారంలోని భాషలో ఉన్న అందాన్ని అందరికీ తెలియజెప్పిన మహనీయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో వ్యవహారిక భాషోద్యమానికి మూల పురుషుడు గిడుగు అన్నారు. బహుభాష శాస్త్రవేత్త, చరిత్రకారుడు, సంఘ సంస్కర్త, హేతువాది, శిష్టజన వ్యవహారిక భాషను గ్రంథక రచనకు స్వీకరింపజేయడానికి చిత్తశుద్ధితో కృషి చేసిన వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు అని పేర్కొన్నారు. భాషలో కూడా రాసి మన జిల్లాలో కూడా మన స్టేట్లో కూడా ఐఎస్ అయిన అధికారులు కూడా ఉన్నారు. కాబట్టి ఎవరు కూడా తెలుగు వస్తేనే మనము పై అధికారి కాలేమేమో, ఐఏఎస్ కాలేమేమో, ఐపీఎస్ కాలేమేమో అనే నిరాశపడాల్సిన అవసరం ఏం లేదు. కాబట్టి అందరూ కూడా అదేవిధంగా తెలుగు అధికార భాషగా ఆంధ్రప్రదేశ్లో గుర్తించడం కూడా జరిగింది. దానికి ఒక ప్రత్యేకమైన అధికార భాష శాఖ కూడా మన జీడీలో ఉంటుంది. వాళ్ళు ప్రతి సంవత్సరం కూడా ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా ఇది ఇంప్లిమెంట్ చేస్తున్నారా లేదా అనేది కూడా చూస్తూ ఉంటారు. అదేవిధంగా హైకోర్టులో కూడా 1-2 ఆర్డర్స్ కూడా ఉత్తర్వులు కూడా రావడం కూడా జరిగింది. ఆదికవి నన్నయ్య ఇక్కడే రాజమండ్రిలోనే మహాభారతాన్ని తెలుగులో అనువదించడానికి ప్రారంభంలో ఆయనే ఇక్కడ తొలి అడుగు వేశారు రాజమహేంద్రవరంలో. గిడుగు రామ్మూర్తి పంతులు గారు కానివ్వండి, మహాకవి శ్రీశ్రీ గారు, చలం గారు, గుడిపాటి వెంకట చలం గారు, కందుకూరి వీరేశలింగం పంతులు గారు, గురజాడ అప్పారావు గారు భాషా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. తెలుగు భాష అనగానే మనకి గుర్తొచ్చేది గిడుగు గారు. గిడుగు గారు వచ్చి మనము పుస్తకాల్లో చదువుకున్నది ఒకసారి మనం మరొకసారి గుర్తు చేసుకుంటే, ఆయన వ్యవహారిక భాషనే పాఠ్య పుస్తకాల్లో కూడా వాడాలి అని ఒక ఉద్యమం సాగించారు. ఈ రోజుల్లో మనకి భాష గురించి ఒక ఉద్యమమా అని ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఈ రోజుల్లో మనము మన హక్కుల కోసం మాత్రమే ఉద్యమాలు చేస్తాం, కానీ ఆయన భాష కోసం ఉద్యమం చేశారు. రావాలి, పాఠ్య పుస్తకాల్లో ఎందుకు రావాలి, వ్యవహారిక భాషనే ఉపయోగించి ఎందుకు బోధనలు చేయాలి అని చూస్తే, అది ఒక భాషా ఉద్యమంతో పాటుగా ఒక సమాజ సంస్కరణ, సమాజ అభివృద్ధికి ఆయన చేసే ఒక పోరాటం. ఎప్పుడైతే మనము భాషకి దూరం అయిపోతామో, ఆ భాష ద్వారా వచ్చే జ్ఞానానికి కూడా దూరం అయిపోతాం. కూడా మనం అంటే వాళ్ళ కళ వర్లీ ఆర్ట్కి దగ్గరగా ఉంటారు. ఇది ఇప్పుడు అంతా కూడా మీరు ట్రైబల్ మ్యూజియంస్లో అయితే ఆ ఆర్ట్కి సంబంధించిన చాలా చిత్రకళకు సంబంధించిన పిక్చర్స్ చాలా ఉన్నాయి. సో దాని మీద వాళ్ళు ఏ భాష మాట్లాడుకుంటున్నారో, ఆ భాష ద్వారా వాళ్ళు ఏం తెలియజేయాలనుకుంటున్నారని అప్పట్లో అతనికి ఎక్కడ నుంచి ఎటువంటి సపోర్ట్ కూడా దొరకకపోయినా కూడా చాలా రీసెర్చ్ చేశారు. రీసెర్చ్ చేసి సౌర భాషలో ఉన్న ముఖ్యంగా పాటల్ని, వాళ్ళకి సంబంధించిన కొంత జ్ఞానాన్ని ఆయన పుస్తక రూపంలో కూడా పెట్టడం జరిగింది. సాంస్కృతిక జీవన విధానం మనందరికీ కూడా తెలుసు. దాని తర్వాత 3వ విషయం, ఆయన చాలా మంచి ఉన్నత పదవిలోనే పర్లాకిమిడి సంస్థానంలో ఉండేవారు. పర్లాకిమిడిలో తెలుగు పాపులేషన్ చాలా ఎక్కువ ఉంటుంది, తెలుగు మాట్లాడే వాళ్ళ జనాభా. ఆ పర్లాకిమిడి మనకి రాష్ట్రాలను విభజించేటప్పుడు పర్లాకిమిడిని ఒరిస్సాలోకి పంపిస్తారు అనేటప్పుడు ఆయన చాలా తీవ్రంగా వ్యతిరేకించి